ఫ్రెండ్స్ ఫైనల్లీ సేల్స్ అయితే వచ్చేసినాయి. ఆల్మోస్ట్ 9,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల దాకా ఏ మొబైల్ ఫోన్ కొనాలి అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఒకళ్ళు చూడకపోతే కార్డ్స్ లో వదిలేసేయండి. అండ్ సేల్ డీల్స్ ఆఫర్స్ అన్ని రివీల్ అయిపోయిన తర్వాత నాకు బెస్ట్ అనిపించినటువంటి డీల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నిజంగా ఇవన్నీ క్రేజీ డీల్స్ లో మన ముందుకు వస్తున్నాయి. అవేంటి అనేది టాప్ 10 ఇప్పుడు మీకు చెప్తాను. ఇవన్నీ కూడా మీకు 10,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని అరౌండ్ 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లోనే రావడం జరుగుతుంది. నిజంగా ఇవి మాత్రం క్రేజీ ప్రైసింగ్ లో మనకు రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్మీ నుంచి వచ్చినటువంటి రెడ్మీ 13C ఇది కాదు, ఇదే విధంగా మనకు ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఎంట్రీ లెవెల్ లో ఒక 5G ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే దీంట్లో మీకు 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి 90 హెర్ట్జ్ IPS డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తోటి MediaTek Dimensity 6100 ప్రాసెసర్ తో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ సెన్సార్ తో రావడం జరుగుతుంది. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు మనకి 18 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా ఇది లాంచ్ అయినటువంటి ప్రైస్ వచ్చేటప్పటికి 14,000 రూపాయలు. ఇప్పుడు మీకు సేల్ లో 9,000 రూపాయలకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐక్యూ నుంచి వచ్చినటువంటి ఐక్యూ Z9 Lite. సో ఈ మొబైల్ ఫోన్ లో మీకు 6.5 ఇంచెస్ కి సంబంధించినటువంటి 90 హెర్ట్జ్ HD+ IPS డిస్ప్లే ఉంటుంది. MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి సెన్సార్ ఇస్తారు. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెన్సార్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 15 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. యూజువల్ గా ఇది 15,000 రూపాయల దాకా ఉంటుంది, 14,500 రూపాయల దాకా అంటే లాంచ్ అయిన ప్రైస్. అండ్ ఇది ఇప్పుడు సేల్ లో మీకు వచ్చేటప్పటికి 9,500 రూపాయలకు రావడం జరుగుతుంది. ఈ సెగ్మెంట్ లో వీళ్ళే మొట్టమొదటిసారిగా సోనీకి సంబంధించినటువంటి సెన్సార్ తో పాటు AI కెమెరా అయితే ఇందులో యూజ్ చేశారు. సో కెమెరా సెంట్రిక్ గా ఆ బడ్జెట్ లో చూస్తున్నారంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐక్యూ నుంచి వచ్చినటువంటి ఐక్యూ Z9X. దీనిలో మీకు 6.72 ఇంచెస్ కి సంబంధించినటువంటి 120 హెర్ట్జ్ ఫుల్ HD+ IPS డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ స్టీరియో స్పీకర్స్, Qualcomm Snapdragon 6 Gen 1 ప్రాసెసర్ తో 50 మెగాపిక్సెల్ ప్లస్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్, 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 44 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా లాంచ్ అయిన ప్రైస్ 18,000 రూపాయల దాకా ఉంటుంది. ఈ ఆఫర్ లో మీకు వచ్చేటప్పటికి జస్ట్ కేవలం మీకు 10,749 రూపాయలకి ఏమో వస్తుంది. ఇక నెక్స్ట్ ఇది మాత్రం బీస్ట్ అని చెప్పొచ్చు, Poco X6 Neo. సో ఇది వచ్చేటప్పటికి మీకు 108 మెగాపిక్సెల్ సెన్సార్ తోటి రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ AMOLED డిస్ప్లే, 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోటి, 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది. MediaTek Dimensity 6080 ప్రాసెసర్ తో పాటు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ అండ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. యూజువల్ గా ఇది 20,000 రూపాయలకి లాంచ్ అయింది. ఇప్పుడు మీకు కేవలం 11,800 రూపాయలకి రావడం జరుగుతుంది. ఒకవేళ ఆ బడ్జెట్ లో పోకో నుంచి చూస్తున్నారు అంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్నో నుంచి వచ్చినటువంటి టెక్నో పోవా 6 Neo. ఇది అడ్వాన్స్డ్ AI ఫీచర్స్ తోటి ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఏం తీసుకొని రావడం నిజంగా క్రేజీ అనొచ్చు. 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి 120 హెర్ట్జ్ HD+ IPS డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది. MediaTek 6080 ప్రాసెసర్ తో పాటు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అండ్ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా తోటి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 18 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా ఇది 16,000 రూపాయలకు లాంచ్ అయింది. ఇప్పుడు మీకు డీల్ లో కేవలం 12,600 రూపాయలకు రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి సామ్సంగ్ నుంచి వచ్చినటువంటి M సిరీస్. ఈ మొబైల్ లేదు మన దగ్గర, బట్ ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ ఫోన్ అని చెప్పొచ్చు ఈ ప్రైమ్ సేల్స్ లో. అనాలిసిస్ ని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే, ఎందుకంటే దీంట్లో మీకు 6.6 ఇంచెస్ కి సంబంధించినటువంటి 120 హెర్ట్జ్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ తో పాటు Exynos ప్రాసెసర్ ఉంటుంది 1380 అండ్ UFS 3.1 స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో పాటు ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 13 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ తో పాటు 25 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. నిజంగా యూజువల్ గా ఇది లాంచ్ అయింది 25,000 రూపాయలు, బట్ 13,500 రూపాయలు, 800 రూపాయలకి ఇది రావడం జరుగుతుంది. నిజంగా ఆ ప్రైజింగ్ లో మాత్రం కిల్లర్ డీల్. ముఖ్యంగా చెప్పాలంటే సామ్సంగ్ ఫోన్స్ పర్టికులర్ గా నాన్ చైనీస్ బ్రాండ్స్ చూస్తున్నారు అన్నట్లయితే గనక. ఎనీవే లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అండ్ మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ లో కూడా జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఇవి కాకుండా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ మీద కూడా మనకి అమేజింగ్ లూట్స్ వస్తాయి. ఇందాక వచ్చేటప్పటికి ఒక వాషింగ్ మిషన్ ఆల్మోస్ట్ 40,000 ఉంటుంది, 22,000 రూపాయలకు వచ్చింది. నేను కూడా బుక్ చేశాను. సో ఇట్లాంటివి మిస్ అవ్వకుండా పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక మీరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ లో జాయిన్ అయిపోండి. సో అక్కడ మేము పోస్ట్ చేస్తూ ఉంటాం మన టీం అంతా కూడా. సో అక్కడ నుంచి మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికే రియల్మీ దగ్గర నుంచి రియల్మీ నార్జో 70 టర్బో. ఆల్మోస్ట్ ఇట్లా సర్క్యులర్ మాడ్యూల్ తోనే మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. ఫోన్ అయితే లేదు, రిటర్న్ వెళ్ళిపోయింది అనుకుంటా బ్రాండ్ కి. అండ్ ఫాస్టెస్ట్ ఫోన్ ఇన్ దిస్ సెగ్మెంట్ అని అనుకోవచ్చు. యాక్చువల్ గా దీంట్లో మీకు 6.67 ఇంచెస్ కి సంబంధించినటువంటి 120 హెర్ట్జ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ తో UFS 3.1 స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అండ్ ఫ్రంట్
వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 45 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మనకి ఇది రావడం జరుగుతుంది. యూజువల్ గా ఇది లాంచ్ అయింది 20,000 రూపాయలకి, బట్ ఈ డీల్ లో మీకు వచ్చేటప్పటికి కేవలం 15,000 రూపాయలకి రావడం జరుగుతుంది, విచ్ ఇస్ క్రేజీ. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి లావా బ్లేజ్ కర్వ్, మన ఇండియన్ బ్రాండ్ ఇది. సో లోయెస్ట్ ప్రైస్ ఎవరు ఇది లాంచ్ అయినప్పటి నుంచి. దీంట్లో కూడా మీకు 6.67 ఇంచెస్ 120 Hz ఫుల్ హెచ్డి ప్లస్ 3D కర్వ్డ్ డిస్ప్లే, AMOLED డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. MediaTek Dimensity 7050 ప్రాసెసర్, UFS 3.1 స్టోరేజ్, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ తో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ కోసం, అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. ఇది లాంచ్ అయిన ప్రైస్ 21,000 రూపాయలు, బట్ ఇప్పుడు డిస్కౌంట్స్ లో మీకు కేవలం 14,500 రూపాయలకి రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి OnePlus దగ్గర నుంచి OnePlus Nord CE4, ఇది లైట్, అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇది Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 7 Gen 3 ప్రాసెసర్ తో మోస్ట్ అఫోర్డబుల్ ఫోన్ అని అనుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఫోన్ తో పాటు మీకు OnePlus Buds, Nord Buds 2R కూడా ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మీకు 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి 120 Hz ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, AMOLED, అది కూడా మీకు LPDDR4X టెక్నాలజీకి సంబంధించిన RAM, UFS 3.1 స్టోరేజ్ తో 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి లిటియా 600 సెన్సార్ తోటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా, 5500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 100 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. యూజువల్ గా ఇది లాంచ్ అయిన ప్రైస్ 25,000 రూపాయలు, ఇప్పుడు అన్ని డిస్కౌంట్స్ తో కలిపి మీకు ఇది కేవలం 22,000 రూపాయలకి రావడం జరుగుతుంది, విచ్ ఇస్ క్రేజీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి OnePlus నుంచే OnePlus 12R. సో మిడ్ రేంజ్ లో ఫ్లాగ్షిప్ లెవెల్ పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటున్నారు అంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ముఖ్యంగా 30 to 40K రేంజ్ మీ బడ్జెట్ అయి ఉన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇందులో మీకు 6.78 ఇంచెస్ కి సంబంధించినటువంటి 120 Hz 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి కర్వ్డ్ AMOLED స్క్రీన్ రావడం జరుగుతుంది. LTPO ప్యానెల్, Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8 Gen 2 ప్రాసెసర్ అండ్ 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి లిటియా 600 సెన్సార్ ని మనకు ప్రైమరీగా, అల్ట్రా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో మనకు రావడం జరుగుతుంది. 5500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 100 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా దీని ప్రైస్ వచ్చేటప్పటికి లాంచ్ అయిన ప్రైస్ 43,000 రూపాయలు, బట్ ఇప్పుడు ఆఫర్ లో కేవలం 35,000 రూపాయలకి రావడం జరుగుతుంది. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. సో ఇవన్నీ కూడా మనకి టాప్ 10 మొబైల్ ఫోన్స్ డీల్స్ నాకు మంచిగా అనిపించినాయి. అంటే లాంచ్ అయిన ప్రైస్ లో కొంచెం మంచి అగ్రెసివ్ ప్రైసింగ్ లో మనకు దొరుకుతున్నాయి. అండ్ ఇవి కాకుండా ఇదే సేల్ లో వచ్చేటప్పటికి 2 బడ్స్ అయితే లాంచ్ అయినాయి, TWS బడ్స్. సామ్సంగ్ కి సంబంధించినటువంటి బడ్స్ FE ఒకటి అండ్ Nord Buds 3 Pro ఒకటి. సో ఒకవేళ బడ్స్ కూడా చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఎనీవే ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫోన్స్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత త్వరగా అన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యాపీ షాపింగ్.